Hello everyone. Today we are going to discuss how to cancel e-way bill. జనరల్గా వే బిల్ ఎప్పుడు చేస్తామంటే మోర్ దాన్ 50,000 గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతే అప్పుడు వే బిల్ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఆల్రెడీ వే బిల్ చేసేసినాం, దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా? ఫస్ట్ వే బిల్ లాగిన్ డీటెయిల్స్ ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ waybill.nic.inలోకి వెళ్ళినాక లాగిన్ అని క్లిక్ చేశాక మన లాగిన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. దానికన్నా ముందే మన దగ్గర పాతది ఏదైతే ప్రీవియస్ వే బిల్ మనం క్యాన్సిల్ చేయాలనుకుంటున్నామో దాని వే బిల్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మనం లాగిన్ చేసినాక ఫస్ట్ ఓటీపీ అనేది కస్టమర్కి వెళ్తుంది. ఇది కొత్త రూల్, 1 ఏప్రిల్ 2025 నుంచి ఓటీపీ అనేది కస్టమర్కి వెళ్ళేలా పెట్టింది గవర్నమెంట్. అందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇంకొకటి యాప్ నుంచి డైరెక్ట్ ఓటీపీ జనరేట్ చేయడం, ఇంకొకటి ఎన్ఐసి జిఎస్టీ షీల్డ్ నుంచి కూడా ఓటీపీ జనరేట్ చేయడం. ఇప్పుడు ఫస్ట్ మనం డైరెక్ట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఓటీపీ జనరేట్ చేస్తున్నాం. ఇంతకుముందు డైరెక్ట్ లాగిన్ అవుతుండే, జస్ట్ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే. ఇప్పుడు అట్లా లేదు, కంపల్సరీ ఎవ్రీ టైం ఇప్పుడు మీరు లాగిన్ చేయాలి అని అంటే కస్టమర్ దగ్గర నుంచి లేదా రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ఓటీపీ తీసుకున్నాకనే లాగిన్ అవుతుంది. ఒకసారి లాగిన్ అయినాక మన డాష్ బోర్డ్ వస్తుంది. ఇందులోనే మనం వే బిల్ జనరేట్ చేస్తాం, వే బిల్ క్యాన్సిల్ చేస్తాం, ఒకవేళ మనకి మిస్టేక్గా వచ్చిన వే బిల్ని రిజెక్ట్ చేస్తాం. అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసేది వే బిల్ క్యాన్సిలేషన్. వే బిల్ క్యాన్సిలేషన్ అంటే ఫస్ట్ మన దగ్గర వే బిల్ ఉండాలి. వే బిల్ ఉంది, వే బిల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ వే బిల్ డీటెయిల్స్లో వే బిల్ నెంబర్ అనేది కాపీ చేసుకొని మన లాగిన్లోకి వచ్చినాక ఫస్ట్ ట్యాబ్లో జనరేట్ వే బిల్ అంటే ఇప్పుడు ఒక బిల్, మాన్యువల్ బిల్ నుంచి వే బిల్ ఎట్లా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ వీడియో అంటే మనం వే బిల్ని క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ ప్రింట్ చేయాలన్నా కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా వే బిల్ని ప్రింట్ చేసుకోవచ్చు ప్రీవియస్ది. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేయాలి కాబట్టి క్యాన్సిల్ మీద టిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ వే బిల్ నెంబర్ వేస్తే, కాపీ పేస్ట్ చేసిన వే బిల్ నెంబర్ కొడితే మన డీటెయిల్స్ వస్తుంది, ఎప్పుడు వే బిల్ చేసిర్రు అన్నది. ఇది డైరెక్ట్ కిందకి వెళ్ళి మనం క్యాన్సిల్ కొడితే రీజన్ ఫర్ క్యాన్సిలేషన్ అంటే డూప్లికేట్ అవ్వచ్చు, ఆర్డర్ క్యాన్సిల్డ్ అవ్వచ్చు, డేటా ఎంట్రీ మిస్టేక్ అవ్వచ్చు. ఇక్కడ మన డేటా ఎంట్రీ మిస్టేక్ అయింది కాబట్టి మిస్టేక్ వేసాక క్యాన్సిల్ కొట్టేసేయాలి. క్యాన్సిల్ కొడితే వే బిల్ క్యాన్సిల్ అవుతుంది. వే బిల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్యాన్సిల్. ఇక్కడ వరకు మన వర్క్ ఏది, వే బిల్ క్యాన్సిల్ చేయాల్సిన డ్యూటీ అయిపోయింది. థ్యాంక్ యూ.